మీరు మంత్రిగా ఉన్నారు తెలుసు నాకు, కానీ మీ ముందు డిప్యూటీ సీఎం కూడా ఉన్నాడు, సెంట్రల్ మినిస్టర్ కూడా ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు ప్రోటోకాల్ చాలా చిన్నగా మీది పెద్ద బ్యానర్ ఇచ్చి కనీసం ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన మున్సిపల్ మినిస్టర్ లేరు, ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించిన ఆ హౌసింగ్ మినిస్టర్ లేరు, కానీ మీరు కార్యక్రమం మాత్రం మీరు జరిగిపోతుంది. కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ క్యాబినెట్ వరకే, కానీ ఒక మంత్రి ఒక ఫైల్ తెప్పించి చూసి రాసే అధికారం బిజినెస్ రూల్లో లేదు. తెలుసుకోండి, పర్మిషన్ తీసుకోవాలా. ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక డిపార్ట్మెంట్ కు నేను యాజ్ ఏ పవర్ మినిస్టర్ ఇంకొక వ్యక్తి ఆ జిల్లాలో పవర్ స్టేషన్ చేయాలంటే మాతో పర్మిషన్ ఇస్తే మేము ఇస్తాం పర్మిషన్. మీ దగ్గర మాత్రం వన్ మ్యాన్ షోగా నడుస్తుంది. షబీర్ అలీ గారికి నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీ ద్వారా ఎన్టీవీ ప్రేక్షకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎక్కడైనా ప్రోటోకాల్ విషయంలో ఏదైనా ఉల్లంఘనలు జరిగినట్టయితే దానివల్ల పెద్దలు మహమూద్ అలీ గారు కానీ బండారు దత్తాత్రేయ కానీ వారిద్దరు మనసు కానీ నొప్పించినట్టయితే నేను పత్రికాముఖంగా పబ్లిక్ గా క్షమాపణ చెప్తా ఉన్నాను. ఎందుకంటే నా తప్పిదం కాదు, అది అధికారుల అత్యుత్సాహం తప్ప నా తప్పిదం కాదు. అయినప్పటికీ డెఫినెట్ గా దాన్ని సవరించుకుంటాను, చిన్నవాడిగా క్షమాపణ కూడా చెప్తాను. కేటీఆర్ గారు ఐ అప్రిషియేట్ కాదు కాదు, వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఆయన ఓపెన్ గా చెప్పిన గ్రేటర్ హైదరాబాద్ ఛాంపియన్ గా మీరు ఫైనల్ గా ఎట్లా ఎదుగుతారు, ఎట్లా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో మీ పాత్ర ఏ రకంగా వృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? నేను ప్రస్తుతం ఒక మంత్రిగా ఉన్నాను సార్, ఇంతకంటే ఇంకా వృద్ధి చెందే అవకాశాలు ఏమి లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇదే స్థాయిలో ఇదే పద్ధతిలో మా ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ వారి మంత్రి గారిని అక్షరాలు ఏమైనా కలుస్తాయని